Hello students, welcome to Sandy Academy of Mathematics online classes. ఈ వీడియోలో మనం సంఖ్యా వ్యవస్థలోని మూడవ భాగాన్ని డిస్కస్ చేయబోతున్నాం. సో ప్రాథమికంగా సంఖ్య అంటే ఏమిటి, సంఖ్యలను కొలిచే పద్ధతులు ఏమిటి, ఒక సంఖ్య యొక్క ముఖ విలువ మరియు స్థాన విలువల గురించి మనం ఆల్రెడీ డిస్కస్ చేసేసాం. దాని తదుపరి సంఖ్యలలో రకాలైనటువంటి సహజ సంఖ్యలు, అకరణీయ సంఖ్యలు, కరణీయ సంఖ్యలు, పూర్ణ సంఖ్యలు, పూర్ణాంకాలు అనే వాటి గురించి కూడా మనం డిస్కస్ చేయడం జరిగింది. ఓకే, సో ఇన్ దిస్ వీడియో we discussing about divisibility rules and HCF, squares and square roots, cubes and cube roots, Pythagorean triplets, so properties of numbers. ఓకే, సో నేను ఈ వీడియోలో భాజనీయత సూత్రాలు, కసగు గసమాలు, గణాలు గణమూలాలు, వర్గాలు వర్గమూలాలు, పైథాగోరియన్ త్రికములు మరియు సంఖ్యలకు సంబంధించిన న్యాయాలు వీటి గురించి చెప్పి దీనితో నేను టాపిక్ని ఫినిష్ చేస్తాను. ఫర్దర్గా ఇంకొక వీడియోలో క్వశ్చన్స్ ఏముంటాయో వాటిని కూడా మనం చూద్దాం. ఓకే, సో మొదటిగా ఇంకా ఆలస్యం చేయకుండా మాట్లాడుకుంటే భాజనీయత సూత్రాలు, డివిజబిలిటీ రూల్స్. ఓకే, ఇవి దేనికి ఉపయోగపడతాయి అంటే ఏదైనా ఒక సంఖ్య మరొక సంఖ్యచే భాగించబడునా లేదా అనేది పరిశీలించడానికి ఈ న్యాయాలు లేదా ఈ సూత్రాలు ఉపయోగపడును. These are the rules used to check whether the given number is divisible by a particular number or not. అర్థమవుతుందా అండి? మనకి ఎవరైనా ఇలా 112 అనేది ఇచ్చి 2తో క్యాన్సిల్ అవుతుందా లేదా అని అడిగారు. నువ్వేం చేస్తావు? సార్ 5 times చేస్తాను సార్, 10. 1 మిగులుతుంది, 2 దింపుకుంటాను సార్, 6 సార్లు పోతుంది సార్ అని అంటావు కదా. ఇలా అనకుండా, ఇలా చెయ్యకుండా నెంబర్ చూడగానే ఏదో ఒక ధర్మాన్ని వాడి సార్ క్యాన్సిల్ అవుతుంది సార్ అని చెప్పాలి. అలా అవుతుందా లేదా అని చెక్ చేయడానికి మాత్రమే ఈ ప్రాపర్టీస్ యూజ్ అవుతాయి. ఓకేనా? సో మనకి స్కూల్ సిలబస్ లో చూసుకుంటే 11 వరకు రూల్స్ ఉండడం జరిగింది. సో అసిస్టెంట్ వాళ్ళకి 20 వరకు రావడానికి అవకాశం ఉంది. కాబట్టి నేను 2 నుంచి 20 వరకు ఉన్న వాటిని సింపుల్ గా చెప్పుకుంటూ పోతాను. మీరు దాన్ని బట్టి కోడ్గా గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో చూడు, ఫస్ట్ ఆటలో రాసిన నెంబర్ 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20. సో మొదటిది 2 తీసేస్తున్నా. మీకు తెలుసు 2తో ఒక సంఖ్య భాగించబడవాలి అంటే ఆ సంఖ్య సరి సంఖ్య కావాలి. ఏ సరి సంఖ్య అయినా 2తో భాగించబడుతుంది. ఓకేనా? దీన్నే కొంతమంది ఏమంటారంటే ఒక సంఖ్య యొక్క చివరి స్థానంలో, ఒకట్ల స్థానంలో 0, 2, 4, 6, 8 అనే అంకెలు ఉంటే ఆ సంఖ్య 2చే భాగించబడుతుంది అని అంటారు. ఏదైనా ఒక సంఖ్య యొక్క ఒకట్ల స్థానంలో 0, 2, 4, 6, 8 అనేవి ఉంటే ఆ సంఖ్య 2చే భాగించబడును. If a number has 0, 2, 4, 6, 8 in its units place, then it divisible by 2. ఇది వాళ్ళు అనేది అన్నమాట. ఓకే, తర్వాత జాగ్రత్తగా గుర్తుంచుకో. నేను కోడ్ లా చెప్తాను, అదే గుర్తుపెట్టుకోవాలి. ఓకే, 3,
3 2 6, 3 3 9 లేదా 3 స్క్వేర్ 9, 9 కి డబల్ 18. ఓకేనా, ఇది మొదటి సెట్. ఇదంతా ఒకే రూల్లో గుర్తుపెట్టుకో. 3, 6, 9, 18. దీనికి నేను ఇచ్చిన కోడ్ అంకెల మొత్తము. ఓకే, సమ్ ఆఫ్ డిజిట్స్ అంటే ఏం లేదు, చూడండి ఒక్కసారి. 126 అనే ఒక నెంబర్ తీసుకోండి. ఇందులోని అంకెల మొత్తం 1 + 2 3, 3 + 6 9. ఈ 9 3తో క్యాన్సిల్ అయిందా లేదా? అయ్యింది. అయితే 126 కూడా 3తో క్యాన్సిల్ అవుతుంది. ఓకేనా, అంటే ఒక సంఖ్యలోని అంకెల మొత్తం 3తో డివైడ్ అయితే ఆ నెంబర్ కూడా 3తో డివైడ్ అవుతుంది. ఓకే, ఇదే స్టోరీ నువ్వు 9 కూడా వాడవచ్చు. ఇదిగో 171 అనేది ఉంది. 1 + 7 + 1 = 9. అంతేనా? సో ఈ 9తో క్యాన్సిల్ అవుతుంది. కాబట్టి 171 కూడా 9లో క్యాన్సిల్ అవుతుంది. ఓకేనా, ఇఫ్ ద సమ్ ఆఫ్ డిజిట్స్ ఆఫ్ ఎ నెంబర్ ఈజ్ డివిజిబుల్ బై 9, దెన్ ద నెంబర్ ఆల్సో డివిజిబుల్ బై 9 అంటారు. ఓకే, మరి 6, 18 గొడవ ఏంటంటే, ఓకేనా, 3, సరి. దీనికి 9, సరి. అంటే ఎనీ ఈవెన్ నెంబర్ divisible by 3 is also divisible by 6. Any even number which divisible by 9 is also divisible by 18. అంటే ఏంటి? 3 చే భాగించబడే అన్ని సరి సంఖ్యలు 6 చే భాగించబడతాయి. అలాగే 9 చే భాగించబడే అన్ని సరి సంఖ్యలు 18 చే కూడా భాగించబడతాయి. అది రూల్ అన్నమాట. సో సెట్ 1లో నేను తీసుకుంది 3, 6, 9, 18. నువ్వు ఆర్డర్లో బట్టి పట్టుకో. ఓకేనా, సో తరువాత చూపిస్తాను నెక్స్ట్ దాంట్లోకి. నెక్స్ట్ సెట్లోకి ఏమేమి తీసుకుంటున్నానయ్యా అంటే 4, 8, 16. సెకండ్ సెట్లో ఏం తీసుకుంటున్నాం? 4, 8, 16 తీసుకుంటున్నాం. ఓకే, సెట్ 2. ఈ మూడింటికి ఒకే రకమైన కోడ్ వాడాలి. దీనికి నువ్వు ఆర్డర్లో చూడు. చివరి 2, 3, 4 అంకెల సంఖ్య, లాస్ట్ 2, 3, 4 డిజిట్ నెంబర్. ఓకే, నేనేం చెప్పాను చూడు. ఫస్ట్ ఆర్డర్లో 2 అన్నానా, అంటే ఇందులో ఫస్ట్ 4, ఇందులో రెండోది. ఇప్పుడు చూడు, నేను ఒకటి తీసుకున్నా 1412 అని తీసుకుని ఈ నెంబర్ 4లో క్యాన్సిల్ అవుతుందా అని అడిగాను. సో వెంటనే ఏం చెయ్యాలి? లాస్ట్ 2 ఇదిగో ఇది తీసుకుని 4తో డివైడ్ అవుతుందా లేదా చూస్తాం. సో పోయిందా లేదా? 3 టైమ్స్. సో ఎప్పుడైనా సరే ఒక నెంబర్లోని చివరి 2 అంకెల సంఖ్య 4 చే భాగించబడితే ఆ నెంబర్ కూడా 4 చే భాగించబడును. The last 2 digit number of a number is divisible by 4, then the number also divisible by 4 అన్నమాట. ఓకేనా, సో అదే విధంగా ఇంకోటి తీసుకున్నాను చూడండి. 1, 3, 2, 8 తీసుకుని ఇది 8తో క్యాన్సిల్ అవుతుందా అని అడిగా. మరి 8కి రూల్ ఏంటి? 3. చివరి 3 అంకెల సంఖ్య తీసుకుని 8తో పోతుందా లేదా చూసాం. క్యాన్సిల్ అయింది. 328 is divisible by 8. In how many times? 40. Then 1328 also divisible by 8 అన్నమాట. సో కావాలంటే నువ్వు చెక్ చేసుకోవచ్చు. అది 166 times. నేను జస్ట్ నీ ముందు ఎక్కడా కూడా క్యాన్సిల్ చేసి చెక్ చేయక్కర్లే, అవుతుందని చెప్తే సరిపోతుంది. బట్ నువ్వు అసలు అవుతుందా లేదని డౌట్ పడతావని చేశాను. సో ఇదే ప్యాటర్న్ నేను 16కి తీసుకుంటున్నాను. సో 16కి కోడ్ ఏంటి? లాస్ట్ 4.
చెక్ చేసుకున్నాను 399 టైమ్స్ క్యాన్సిల్ అయింది. సో ఇన్ ద సేమ్ వే 16384 ఆల్సో డివిజిబుల్ బై 16. హౌ మెనీ టైమ్స్? 1024. పాయింట్ అర్థమవుతుందా నీకు? ఎప్పుడైనా గుర్తుపెట్టుకో, లాస్ట్ 2 డిజిట్ నెంబర్ 4తో పోతే నెంబర్ కూడా 4లో పోతుంది. లాస్ట్ 3 డిజిట్ నెంబర్ 8తో పోతే నెంబర్ కూడా 8లో పోతుంది. లాస్ట్ 4 డిజిట్ నెంబర్ 16తో పోతే నెంబర్ కూడా 16లో క్యాన్సిల్ అవుతుంది. ఓకేనా? ఇది సెకండ్ సెట్, నువ్వు అలాగే గుర్తుపెట్టుకో. ఓకే ఓకే ఇందులో నేను చెప్పంది ఏంటంటే, మీకు నేనేమి చెప్పకూడదు అనుకుంటున్నానంటే, దానికి తెలియలేదు సార్ 5 10 అంటారు కదా, అంటేనా 5 చివరిన 5 ఉండాలి, 10కి 0 ఉండాలి తెలుసు, కాబట్టి వాటి గురించి మాట్లాడటం లేదు. ఓకేనా? నెక్స్ట్ సెట్ 3లో నేను సెపరేట్గా తీసుకుంటున్నాను 11%. సెట్ 3లో నేను సెపరేట్గా చెప్పాలనుకుంటుంది ఏంటంటే 11%. రూల్ ఫర్ 11. రూల్ ఫర్ 11. 11కి సరి కామా బేసి స్థానాల భేదము. దీని కోడ్లే గుర్తుపెట్టుకోవాలి, డిఫరెన్స్ అనేసి. డిఫరెన్స్ బిట్వీన్ డిజిట్స్ ఇన్ ఆడ్ అండ్ ఈవెన్ ప్లేసెస్. ఆడ్ అండ్ ఈవెన్ ప్లేసెస్. ఆడ్ అండ్ ఈవెన్ ప్లేసెస్. ఓకే, దీన్ని అర్థం అవడానికి నేను 2 ఎగ్జాంపుల్స్ తీసుకుంటున్నాను. దీన్ని అర్థం అవడానికి నేను 2 ఎగ్జాంపుల్స్ తీసుకుంటున్నాను. ఫస్ట్ది 1430 అని తీసుకుంటున్నాను. సెకండ్ది 16390 అనేది తీసుకున్నాను. ఓకే, ఇందులో చూడు, ఇది ఫస్ట్ ప్లేస్, కంగారు పడదు. ఫస్ట్ అంటే సరి స్థానము, ఇది 4 సెకండ్ ప్లేస్ బేసి స్థానము, ఇది సరి, ఇది బేసి. ఓకే, ఇట్ వాజ్ ఈవెన్ ప్లేస్, ఇట్ వాజ్ ఆడ్ ప్లేస్. ఈవెన్ ప్లేస్, ఆడ్ ప్లేస్. ఓకే, సో ఈవెన్ ప్లేసెస్ లోని డిజిట్స్ ని చూడు. 1 + 3 = 4. నెక్స్ట్ ఆడ్ ప్లేసెస్ లోని డిజిట్స్ ని చూడు. 4 + 0 4. రెండు ఎలా ఉన్నాయి? ఈక్వల్ గా ఉన్నాయి కదా. ఈక్వల్ గా ఉంటే ఆ నెంబర్ 11తో క్యాన్సిల్ అవుతుంది. ఓకేనా? ఒక సంఖ్యలోని సరి స్థానాల మొత్తము మరియు బేసి స్థానాల మొత్తముల భేదము 0 అయినా, అంతేనా, భేదము 0 అయినా ఆ సంఖ్య 11 చే భాగించబడును. ఓకే, మరి ఇక్కడికి వద్దాం. 1 ఇక్కడ కొంచెం ఆర్డర్ మార్చాను, సారీ, కొంచెం ఏం లేదు అంటే రివర్స్ ఉంటుంది. ఓఈ ఫస్ట్ బేసి కదా. 1 అంటే ఫస్ట్ది 1వ స్థానం అంటే బేసి స్థానం. సెకండ్ రెండవ స్థానం అంటే సరి స్థానం. ఇది ఆడ్ ప్లేస్, ఈవెన్ ప్లేస్, ఆడ్ ప్లేస్, ఈవెన్ ప్లేస్, ఆడ్ ప్లేస్. ఇప్పుడు చూడు, 1 + 3 = 4. నెక్స్ట్ 1 + 3 + 0 4. 6 + 9 15. ఇప్పుడు చూడు భేదము 15 - 4 = 11. అంటే ఇది 11 టేబుల్లో పోయేదే కదా. ఓకే, అంటే ఎలా చెప్తాం? ఒక సంఖ్యలోని సరి మరియు బేసి స్థానాల భేదము 0 కానీ లేదా 11 యొక్క గుణిజం కానీ అయినట్టయితే ఆ సంఖ్య 11 చే నిశ్శేషంగా భాగించబడును. If the difference between sum of digits in even or odd places is either 0 or multiple of 11, then the number is divisible by 11. అంతే, అలా గుర్తుపెట్టుకో చాలు. భేదాలు, స్థానాలు, ఆ టైటిల్ గుర్తుపెట్టుకున్నావు అని అంటే కనుక నీకు ఈజీగా వచ్చేస్తుంది. ఓకేనా? సో ఇది థర్డ్ సెట్. నెక్స్ట్ ఫోర్త్ సెట్ లో వచ్చేటప్పటికి నేను తీసుకున్నవి ఏమిటంటే 12 15 20. 12 15 20. నేను వీటికి పెట్టిన పేరేంటంటే పరస్పర ప్రధాన సంఖ్యలు. పరస్పర ప్రధాన సంఖ్యలు. సెట్ 4లో ఏమేమి ఉన్నాయి? 12 15 20. ఇది కొంచెం హై లెవెల్. ఎవరి మన స్కూల్ సిలబస్ లో 11 దాకే 12 దాకే కనబడ్డాయి. 11 వరకే ఉన్నట్టున్నాయి.
కానీ కొంచెం అడ్వాన్స్డ్గా అడగొచ్చేమని నేను ఇది కూడా చూపించి స్కిప్ చేసేస్తాను. ఓకేనా? పరస్పర ప్రధాన సంఖ్యలు ఇది చెప్తే మీకు సరిపోతుంది. మనకు 17, 20 అడగడం లేదు. మేబీ ఏదైనా అవసరం అవుతుంది అనేసి ఇది చెప్తున్నాను. ఓకే, ఇప్పుడు 12 నియమం అని అడిగారంటే 12ని నువ్వు రెండు సంఖ్యలు లబ్ధంగా రాయమంటే రాస్తావు 120 సార్, 2 into 10 సార్, ఇలాగే కదా రాస్తాం. 3 into 4 సార్, అంతేనా? 2 into 10 అంటే 1 into 12 సార్, 2 into 6 సార్, 3 into 4 అంటావా? ఇందులో ఈ జతలు చూడు, 3, 4లు నీకు తెలిసే ఉంటుంది. పరస్పర ప్రధాన సంఖ్యలు, రిలేటివ్ ప్రైమ్ నెంబర్స్, రిలేటివ్ ప్రైమ్ నెంబర్స్. ఓకే, నెక్స్ట్ 15కు చూడు, 1, 15, 3, 5. ఇందులో పరస్పర ప్రధాన సంఖ్యలు ఇవేనా? కన్ఫ్యూజ్ అవ్వకండి. రిలేటివ్ ప్రైమ్స్ అంటే ప్రధాన సంఖ్యలు అవ్వాలని కాదు, ఆ రెండింటికి కారణాంకం 1, ఉమ్మడి కారణాంకం 1 టేబులే అవ్వాలి అని చెప్పారు. ఇప్పుడు 20కి చూడు, 1 20, 2 10 20, 4 5 20. ఇందులో ఇవేనా పరస్పర ప్రధాన సంఖ్యలు? ఓకేనా? నువ్వు మైండ్ ఇదే పెట్టుకో. 12కి అడిగితే 3 and 4, ఒక నెంబర్ 3 టేబుల్లోను 4 టేబుల్లోను రెండింటి చే భాగించబడితే ఆ నెంబర్ 12 చే భాగించబడు. ఇఫ్ ఏ నెంబర్ ఈజ్ డివిజిబుల్ బై బోత్ 3 and 4, దెన్ ఇట్ ఆల్సో డివిజిబుల్ బై 12. అంటే ఇదిగో చూసుకో, 144 అంకెల మొత్తము 9, సో 3 చే భాగించబడు. నెక్స్ట్ 144 చివరి 2 అంకెలు 44, 4 చే కూడా భాగించబడు. సో ఇట్ ఈస్ డివిజిబుల్ బై బోత్ 3 and 4, హెన్స్ ఇట్ ఆల్సో డివిజిబుల్ బై 12 అన్నమాట. అర్థమవుతుందా సార్? ఇక్కడైనా ఇంకెక్కడైనా వాడచ్చా సార్ ఈ రూల్ అంటే చక్కగా వాడుకోవచ్చు. మనకి మీకు అంత లెవెల్ అడగట్లేదు, కానీ కొన్ని రకాల ఎగ్జామ్స్ అడుగుతున్నాడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 72 రూల్ ఏంటయ్యా అన్నారు, ఇదిగో 9, 8. కాబట్టి చూడు, ఈ రెండు గుణిస్తే 72 వస్తుంది. నువ్వు చెక్ చేసుకో, 72 అనేది 9 8 72, 9 and 8 ఏమవుతాయి? కోప్రైమ్స్. ఇఫ్ యూ వాంట్ టు ఫైండ్ అవుట్ రూల్ ఫర్ ఎనీ నెంబర్, then check the factors for it. On those factors, which numbers are relatively primes, that will be applicable to their rule. Suppose you observe 72, it can be written as product of two numbers, 9 into 8. 9 and 8 are co-primes, so you take it as rule such that if a number is divisible by both 9 and 8, then it also divisible by 72. Okay, so ఎవరైనా 35 కోసం అడిగారు అనుకో, నేను రాసిన చూడు 5 7 జా అనేది పరస్పర ప్రధాన సంఖ్యలేనా? ఓకే, 24 కోసం అడిగారు అనుకో, 3 8 పరస్పర ప్రధాన అలా. సో వేటికైనా సరే నువ్వు రూల్ రాయొచ్చు. చెక్ చేసుకోవాల్సింది ఏంటంటే ఆ సంఖ్యను ఏమైనా రెండు పరస్పర ప్రధాన సంఖ్యల లబ్ధంగా రాయగలవా అని చూడు, రిలేటివ్ ప్రైమ్ గా రాయగలవా అని చూడు. అవి చూసుకుంటే నీకు వెంటనే ఆన్సర్ అనేది వచ్చేస్తుంది. ఓకేనా? ఇది సెట్ 4. ఓకేనా? సో ఇక చివరిగా మిగిలిపోయినది ఇందులో ఇదిగోండి పరస్పర ప్రధాన సంఖ్యలు మిగిలిపోయినాయి 13, 17, 19. ఓకేనా? సో ఇది అవసరమేమీ కాదు, జస్ట్ ఒక్కసారి కోడ్ ఇచ్చి ఒకటి చూపించి వెళ్ళిపోతాను, బట్ చెప్పేస్తానండి ఎందుకంటే మీకు మరలా యూజ్ అవ్వచ్చు కాబట్టి. ఎక్కడైనా అంటే యూజ్ అంటే లేదు, కొంతమంది టీజీటీ కూడా రాశారు. ఓకేనా? సో అసిస్టెంట్కి ఏమైనా ఒక హై లెవెల్ ఇవ్వాలంటే యూజ్ అవ్వచ్చు. సో ఇదిగో 13, 17, 19, 14 అక్కర్లేదు. దీన్ని మనం 7 2s అంటాం కాబట్టి 7లో పోయే సరి సంఖ్యలు అంటాం. కాబట్టి మనం 7, 13, 17, 19 ఇవే చివరి సెట్. ఓకేనా? సో వీటికి మనం ఏమన్నామంటే ఈ 4 కూడా ప్రధాన సంఖ్యలు, ఈ 4 కూడా ప్రధాన సంఖ్యలు. కాబట్టి మనం ప్రధాన సంఖ్యల కోసమే మాట్లాడుతున్నాము. సెట్ 4, 7, 13, 17, 19 all are prime numbers. All are prime numbers. Prime numbers. సో కోడ్ లా గుర్తుపెట్టుకోండి, 7, 13, 17, 19, 2
4 2 5 మైనస్ ప్లస్ మైనస్ ప్లస్. కోడ్ డబల్ 7 అనగానే -2 గుర్తుపెట్టుకోవాలి. 13 అనగానే +4, 17 అనగానే -2, 19 అనగానే +5. కోడ్ గుర్తుపెట్టుకోండి. జస్ట్ నేను చెప్తున్నాను చూడండి. 189 7తో భాగించబడుతుందా లేదా అడిగా. జస్ట్ నువ్వు చేయాల్సిన పని ఏంటంటే ఈ లాస్ట్ ఉంది కదా దానికి కోడ్ని అప్లై చేయాలి. అంటే 9 ఇంటూ -2 ఎంత చూడు -18. అది దాని ముందు నెంబర్కి కలపాలి. ఇదిగో దీనికి కలిపితే ఏమొచ్చింది 0 వచ్చింది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇంకోటి తీసుకుంటున్నాను 224 మళ్ళీ సేమ్. ఓకేనా, 4 ఇంటూ -2 దట్ ఈక్వల్ టు -6. సో 22 - 18 ఎంత 14. ఇది 7లో పోతుందా పోదా పోతుంది. అంటే నువ్వు ఎలా చెప్పచ్చు రూలు, ఏదైనా ఒక నెంబర్లోని లాస్ట్ డిజిట్ని 2తో మల్టిప్లై చేసి ముందు దాంట్లోంచి తీసేస్తే వచ్చిన ఆన్సర్ 0 కానీ 7 టేబుల్ కానీ అయితే ఆ నెంబర్ 7తో క్యాన్సిల్ అవుతుంది. ఓకేనా, ఇఫ్ ద డిఫరెన్స్ బిట్వీన్ twice of last digit and the remaining number of a number is either 0 or multiple of 7, then the number is divisible by 7. ఓకే, సో మైనస్ ఉన్నప్పుడు మాత్రమే 0 వస్తుంది. ఓకే, 13కి చూపిస్తాను చూడండి, మీకు బాగా తెలుసు 169. ఇదిగో చివరిది 9, కోడ్ ఎంత +4. సో 9 ఇంటూ +4 ఈక్వల్ టు +36. ముందు దానికి కలిపి 16 + 36 52. ఇది 13తో పోతుంది కదా. ఓకే, సో ఈ నెంబర్ కూడా 13లో క్యాన్సిల్ అవుతుంది. ఓకే, మరి ఇప్పుడు 17 అడిగారు 102 అంట తీసుకున్నాం. దీనికి కోడ్ ఏంటి, సారీ 2 ఇచ్చారు. ఓకే, ఇది 5 ఇది 2. ఓకే, ఇది వచ్చేవరకు దాన్ని -5తో గుణించాను. ఎంత వచ్చింది -10. సో ముందు దానికి కలుపు 10 -10 0. ఓకేనా, నెక్స్ట్ 85 తీసుకున్నా లాస్ట్ ప్లేస్ 5 ఇంటూ -5 దట్ ఈక్వల్ టు -25. ముందు దానికి యాడ్ చేయి ఎంత వస్తుంది -17. ఇది 17లో క్యాన్సిల్ అవుతుంది కదా. ఓకే, తరువాత ఇదిగోండి 19కి నీకు బాగా తెలిసింది 19² 361 కాబట్టి ఇదిగో 1. ఇక్కడ కోడ్ ఎంత +2. 1 ఇంటూ +2 ఈక్వల్ టు +2. సో ముందు దానికి కలిపే 36 + 2 ఈక్వల్ టు 38. ఓకేనా, ఇది అలాగా 19లో 2 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. సో 361 ఆల్సో డివిజిబుల్ బై 19. సో ఓకేనా, నీకు అర్థమవుతుందా? నువ్వు ఓన్లీ క్యాన్సిల్ అవుతుందా లేదో చెప్పాలి అంతే, ఎన్నిసార్లు పోతుందో అక్కర్లేదు. అయితే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ క్వశ్చన్స్ వేరేగా ఉంటాయి. సో ఆ క్వశ్చన్స్ మనం నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేయొచ్చు. సో ఫస్ట్ ఇనీషియల్గా మాత్రం మనం ఎలా ఉంటాయి డివిజిబిలిటీ రూల్స్ అనేది చెప్పాను. నేను షార్ట్గా కట్ చేసి చెప్పాను. నువ్వు బట్టి పట్టకుండా నేను చెప్పిన విధంగా సెట్ ఫార్మాట్లో చేసుకో, అప్పుడు నీకు ఈజీ అవుతుంది. ఓకేనా, తర్వాత వర్గాలు మరియు వర్గమూలాలు, స్క్వేర్స్ అండ్ స్క్వేర్ రూట్స్. స్క్వేర్స్ అండ్ స్క్వేర్ రూట్స్, స్క్వేర్స్ అండ్ స్క్వేర్ రూట్స్. ఓకే, ఫస్ట్ చెప్తాం. ఒక సంఖ్యను అదే సంఖ్యచే భాగించగా వచ్చు ఫలితాన్ని ఆ సంఖ్య యొక్క వర్గం అంటారు. ఆ సంఖ్యను ఫలితం యొక్క వర్గమూలం అంటారు. మూలం అంటారు. ఓకే, అంటే నేను ఇలాగా పిలుచుంది. మీ దగ్గర ఒక నెంబర్ ఉంది 4 ఉంది. 4ని 4తోనే మల్టిప్లై చేస్తే ఎంత వస్తుంది 16. ఇక్కడ 16ని 4² అంటాము. ఓకేనా, నువ్వు √16ని 4తో పోలుస్తావు ఇలా అన్నమాట. రివర్స్లో x ఈజ్ స్క్వేర్ ఆఫ్ y, x ఈక్వల్ టు స్క్వేర్ ఆఫ్ y అన్నప్పుడు y ఈజ్ √x అన్నమాట. ఇది నువ్వు రాసుకోవచ్చు. x అనేది y యొక్క వర్గం అయితే y అనేది x యొక్క మూలం అవుతుంది. సో 13²
169 అని అనుకో. సో 13 ఈక్వల్ టు రూట్ 169 అంటాం అంతే. వైస్ వెర్సా, ఒక సంఖ్యకు మరొక సంఖ్య వర్గం అయితే ఆ సంఖ్యకు ఇది వర్గమూలం అవుతుంది. ఓకేనా? సో ఇందులోనూ గుర్తించుకోవాల్సిన విషయాలు కొన్ని పాయింట్స్ నేను రాస్తున్నాను, దాన్ని బట్టి గుర్తుపెట్టుకో మనకి ఎక్కడైనా అవసరం. సో మొదటి, ప్రతి పరిపూర్ణ వర్గ సంఖ్యలో ఒకట్ల స్థానంలో 0, 1, 4, 5, 6, 9 మాత్రమే ఉండును. సో ఎవరైనా నిన్ను 2, 4, 7, 8 వర్గం అవుతుందా అని అడిగారు అనుకో, ఇది ఖచ్చిత వర్గమా అంట. ఇట్ ఈస్ ఎ పర్ఫెక్ట్ స్క్వేర్ ఆర్ నాట్ అని అడిగారు అనుకో, ఎక్కడ చూస్తాం 8. సార్ మీరు అన్న లిస్టులో ఇది లేదు కాబట్టి ఇది ఖచ్చిత వర్గం కాదు. ఓకే, 2401 అవుతుందా అంటే మేబీ అవ్వచ్చేమో సార్, ఎందుకంటే చివరి స్థానంలో 1 ఉంది కాబట్టి అని అన్నమాట. ఓకేనా? నెక్స్ట్, ఒక సంఖ్యలో n అంకెలుంటే దాని వర్గములో 2n లేదా 2n-1 అంకెలుండును. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఇఫ్ ఎ నెంబర్ హ్యాస్ n digits then its square has either 2n or 2n-1 digits అంటున్నారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాను చూడండి, 12 స్క్వేర్ నీకు తెలుసు 144, 32 స్క్వేర్ 1024. ఇక్కడ ఎన్ని అంకెలు ఉన్నాయి? హౌ మెనీ డిజిట్స్? 2. మరి ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి. ఇక్కడ 2 డిజిట్స్, మరి ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 4 వచ్చింది. దీన్ని ఎలా రాయొచ్చు? 2 2s అని రాయొచ్చా? ఓకే, సో ఇప్పుడు ఇక్కడ ఇటు తీసుకుంటే 2 × 2 4, 1 తక్కువ. అంటే నువ్వు ఎన్నైతే డిజిట్స్ తీసుకున్నావో దానికి డబల్ కానీ డబల్ కన్నా ఒకటి తక్కువ కానీ, అంటే సూత్రం ఏమి రాశాను? అయితే 2n లేదా 2n-1 అని రాశాను. సో కొన్నిసార్లు ప్రశ్నలు అడుగుతున్నారు, ఒక సంఖ్యలో 3 అంకెలుంటే దాని వర్గంలో ఎన్ని అంకెలు ఉండవచ్చు? If a number has 3 digits, then its square has how many digits అంటున్నారు. నువ్వు వెంటనే ఏమంటావు? సార్ 3 అంటే 3కి డబల్ ఉండవచ్చు 6, లేదా డబల్ కన్నా ఒకటి తక్కువ 5 ఉండవచ్చు సార్. అయితే ఆన్సర్ 6 లేదా 5 అని కూడా చెబుతున్నారు. ఓకే, దీనికి రివర్స్ లో ఇదిగో రూట్ 144 అనేది ఆన్సర్ అడిగారు. నీకు ఇక్కడ ఎన్ని అంకెలు ఉన్నాయి? 3 బేసి సంఖ్యలో ఉన్నాయి కాబట్టి ఒకటి కలిపి ఆఫ్ చేయి, ఆన్సర్లో 2 అంకెలు ఉండొచ్చు. లేదా ఇలా అడిగా రూట్ 1024 మొత్తం 2 అంకెలు, డైరెక్ట్గా పెట్టి. అర్థమవుతుందండి? సో n ఉంటే ఒక సంఖ్యలో n అంకెలు ఉంటే అది సరి సంఖ్య అయితే దాని ఆన్సర్లో కూడా n ఉంటాయి. n/2 ఉంటాయి. ఇది 4 కదా, ఓకే, 4/2 ఉంటాయి. అయితే n/2 అంకెలు కానీ n+1/2 కానీ ఉంటాయి. సో ఇవి నువ్వు వర్గాలకు సంబంధించి గుర్తు పెట్టుకోవాల్సింది. ఓకే, నెక్స్ట్ వర్గమూలముకు సంబంధించి పద్ధతులు. హౌ టు ఫైండ్ అవుట్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ గివెన్ నెంబర్, అదొకటే నువ్వు గుర్తు పెట్టుకోవాలి. నేను 2 మెథడ్స్ ఉన్నాయి, ఆ 2 మెథడ్స్ చూపిస్తాను. నీకు ఏది కంఫర్ట్ అయితే అది యూజ్ చేసుకో. సో పరీక్షలలో ఇలా అడుగుతారు, రూట్ 1024 లేదా 1024 పవర్ 1/2 లేదా 1024 పవర్ 0.5. ఈ మూడింటిలో ఎలా అడిగినా నిన్ను వర్గమూలం అడిగినట్టు. ఓకే, మొదటిది భాగహార పద్ధతి. ఫస్ట్ వన్ ఈజ్ డివిజన్ మెథడ్. So first of all, the number can be split up into 2 or more equal or unequal parts based on number of digits.
ఇందులో ఉన్న అంకెలను ఆధారం చేసుకుని దాన్ని 2 కానీ 3 కానీ భాగాలుగా పెట్టుకోవాలి. అవి సమాన అంకెలు అవ్వచ్చు, వేరు అవ్వచ్చు. ఓకేనా? 3 అంకెలు ఉన్నాయనుకో 1 2గా పెట్టుకుంటాం. 4 ఉన్నాయనుకో 2 2గా పెట్టుకుంటాం. 5 ఉన్నాయనుకోండి 3 2 కానీ 1 2 2 కానీ ఏదైనా రాసుకుంటారు. సో ఇందులో 4 అంకెలు ఉన్నాయి కాబట్టి 2 2గా పెట్టుకుంటాం. ఓకే, తర్వాత ఓకే, సో నువ్వేం చేయాలంటే లెఫ్ట్ అండ్ రైట్ ఒకే నెంబర్ రాయాలి. డివిజనే చేస్తాం. లెఫ్ట్ అండ్ రైట్ సేమ్ నెంబర్ రాయాలి. ఇక్కడ చూడు, ఇది 10 ఉందా, 10కి దగ్గర వచ్చేలాగా బోత్ సైడ్స్ సేమ్ నెంబర్స్ రాస్తాం. 3 3 9, నెక్స్ట్ 124. నెక్స్ట్ ఇక్కడ ఏదైతే రాస్తావో దాన్ని ఎప్పుడు కూడా 2తో మల్టిప్లై చేయాలి. ఇది ఫిక్స్డ్. ఇచ్చిన దాన్ని 2తోనే మల్టిప్లై చేయాలి. 6. ఇప్పుడు ఇక్కడ ఒక సింగిల్ డిజిట్, ఇక్కడ ఒక సింగిల్ డిజిట్ రాయాలండి. ఇక్కడ ఏదైతే రాస్తామో దాంతో ఈ మొత్తాన్ని మల్టిప్లై చేస్తే 124 కానీ అంతకన్నా తక్కువ రావాలి. సపోజ్ 1 పెట్టామనుకో ఇక్కడ 61, రైట్ సైడ్ 1 ఎంత వస్తుంది చూడు, 61. ఒకవేళ 2 పెట్టామనుకో 62 × 2 124. సో సరిపోయింది కదా, 124 అయిపోయిందా? సో 0 వస్తే ఆన్సర్ వచ్చేసినట్టే కదా. సో రైట్ సైడ్ ఎంత ఉంది, 32. ఇదే కదా రూట్. ఓకేనా? సో ఈ విధంగా మనం సాల్వ్ చేస్తాం. దీన్ని భాగహార పద్ధతి అంటాం. ఓకే, దీని తరువాత సెకండ్ పద్ధతి ఏంటంటే కారణాంక పద్ధతి. కారణాంక పద్ధతి, ఫ్యాక్టర్స్ మెథడ్. చూడు, ఫస్ట్ నీ ఇష్టం, దీన్ని 2 సంఖ్యల లబ్ధంగా రాయాలి. ప్రతిదాన్ని ఫస్ట్ 1024ని 2 × 512గా రాస్తాం. నెక్స్ట్ 512ని 2 × 256 ఇంటూ అనమాట, మధ్యలో ఇలా ఉన్నట్టు. నెక్స్ట్ దీన్ని 16 జారుగా రాయొచ్చు కదా. ఓకే, ఇప్పుడు చూడు, ఇదిగో ఇలా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు నువ్వు రాసిన దాంట్లో మొదటి సంఖ్యలే తీసుకోవాలి. ఎక్కడ ఆగిపోయిందో అక్కడ చివరి తీసుకోవాలి. సో 1024 = 2 × 2 × 16 × 16. సో 1024 = 2² × 16². సో బోత్ సైడ్స్ రూట్ తీసుకుంటే ఓకేనా, ఈ రూట్ స్క్వేర్లు క్యాన్సిల్ అయిపోతాయి. 216 30. సో నీకు వచ్చిన టేబుల్ బట్టి నువ్వు రాయొచ్చు. కొంతమంది ఏంటంటే 16 నాకు తెలియదు, 2 × 128 రాయొచ్చా, రాయవచ్చు. తర్వాత 2 × 64 రాయొచ్చా, రాయవచ్చు. 64ని 8 × 8 రాయొచ్చా, రాయవచ్చు. అన్నీ రాశాక బిగినింగ్ లో ఉన్న స్టార్టింగ్ తో కలిపి అన్ని స్టార్టింగ్లు తీసుకోవాలి. ఎక్కడ ఆగిపోయిందో ప్రాసెస్ అక్కడ ఎండింగ్ కూడా తీసుకోవాలి. తీసుకున్న తర్వాత అందులో ఖచ్చిత వర్గాలు ఎన్ని ఉన్నాయో చూసి వాటిని సెపరేట్ చేసేది, అంతే, అయిపోయింది. ఓకేనా? ఇది వర్గాలు మరియు వర్గమూలాలకి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఓకే, తరువాత ఘనాలు మరియు ఘనమూలాలు, క్యూబ్స్ అండ్ క్యూబ్ రూట్స్. క్యూబ్స్ అండ్ క్యూబ్ రూట్స్. ఇందులో చెప్పేది ఏమీ లేదు, నేను డైరెక్ట్ గా మాట్లాడేస్తాను. ఒక సంఖ్య యొక్క ఘనంలో ఒకట్ల స్థానంలో ఏ అంకైనా ఉండవచ్చు. ఇది ఫస్ట్. సెకండ్, ఒక సంఖ్య యొక్క ఘాతాన్ని 3కి పెంచిన దాని ఘనము వచ్చును. ఓకేనా? If unit place of cube of any number has 0 to 9 digits, any one digit. Okay. If a number is raised up to 3 times, then it was called cube of the number. అంటే ఎలాగండి, a × a × a that equal to a cube. ఓకేనా?
సో నేను 8 క్యూబ్ అని అడిగారు అనుకో, 8 ఇంటూ 8 ఇంటూ 8 అంతే, అది 5 వర్క్స్ బార్. అయితే ఘనమూలాన్ని కట్టడానికి మన దగ్గర ఒక టెక్నిక్ ఉంది. ఘనమూలాన్ని కట్టడానికి ఒక టెక్నిక్ ఉంది. ఏమి లేదు, స్థానం తీసుకుంటే ఒకట్ల స్థానంలోని అంకె ఘనములో ఏముందో చూడు. అలాగే నీకు వచ్చే ఆన్సర్లో ఏముంటుందో చెక్ చేయొచ్చు. యూనిట్ డిజిట్ ఇన్ క్యూబ్ అండ్ యూనిట్ డిజిట్ ఇన్ క్యూబ్ రూట్. సో 0 0 1 1 2 3 వదిలేస్తున్నాను నీకు అర్థం అవడానికి, 4 4 5 5 ఏదొస్తే అదే చెప్పాలి, 6 7 8 వదిలేస్తున్నా, 9 వస్తే 9. ఓకేనా? సో ఫస్ట్ ఈవెన్ డిజిట్ టు ఎండింగ్ ఈవెన్ డిజిట్ 2 and 8 కదా, ఆర్డర్ మార్చుకో. ఓకే, అదే పని వీటి నెక్స్ట్కి 3 7 కదా, ఆర్డర్ మార్చుకో, అయిపోయింది అంతే. ఓకేనా? సో ఇక్కడ షార్ట్ ఎగ్జాంపుల్స్ ఇస్తాను చూడు. 9 2 6 1 ఎన్ని అంకెలు ఉన్నాయి, 4 అంకెలు. ఇలా కట్ చేసుకో, 1 3గా కట్ చేయాలి. 4 digit నెంబర్, యూ కట్ ఇట్ యాజ్ 1 3. ఓకే, లాస్ట్ ప్లేస్ 1, ఆన్సర్లో 1. నెక్స్ట్ 9 అనేది క్యూబులు రాసుకో పక్కన. 1 cube 1, 2 cube 8, 3 cube 27. ఓకే, 9కి దగ్గరలో ఉండే క్యూబ్ ఏంటి, 8. చిన్నదే చెప్పాలి, 8 అంటే దాని రూట్ 2. అయిపోయింది. ఇప్పుడు ఇలా ఇచ్చాను, 1 5 6 2 5 ఎన్ని అంకెలు ఉన్నాయి, 5 digits కాబట్టి 2 3 అని రాస్తాను. ఓకే, సో ఇక్కడ చూడు, చివరిన 5 ఉంది, నీ ఆన్సర్ 5. లాస్ట్ ప్లేస్ చూడాలి, లాస్ట్ ప్లేస్ వచ్చేసి 15. 8 కంటే ఎక్కువ, 27 కంటే తక్కువ, కాబట్టి ఏం తీసుకుంటావు నువ్వు, 1 5 6 2 5. ఓకే ఓకే, సో ఏం తీసుకోవాలి, చిన్నది తీసుకోవాలి కాబట్టి 2 తీసుకుంటాం, 25. దానికి దగ్గరలో ఉండాలి, దాని మీద చిన్నది అవ్వాలి, అలా తీసుకుంటాం. సపోజ్ ఏదో సరదాగా మీకోసం రాస్తున్నాను, ఇది కరెక్టో కాదో తెలియదు. 6 అంకెలు ఉంటే ఇలా తీసుకోవాలి, 3 3గా తీసుకోవాలి. సో చివరి 2 ఉంది కాబట్టి 8, 556 అంటే 8 cube 512, 9 cube 729. వీటి మధ్యలో ఉంటుంది, నువ్వు చిన్నది తీసుకుంటావు, అంతే, టిక్ పెట్టేస్తావు. గుర్తుపెట్టుకో, దీని ఆన్సర్ ఎగ్జాక్ట్గా ఇది వస్తుందని కాదు, నేను ఏదో రఫ్గా వేస్తాను, మళ్ళీ అది చెక్ చేసి రాంగ్ వేస్తానని అనుకోకండి. నేను మీకు అర్థం అవ్వడానికి అలా వేస్తాను. సో ఒక సంఖ్యలో 6 అంకెలు ఉంటాయి. ఇఫ్ ఎ నెంబర్ హ్యాస్ 6 digit, then you split it as 3/3. 3/3. You observe the last digit of the number. Based on that, you guess the last digit in the cube root. Okay, it has 2 unit digit, so answer has 8 in unit digit. 556 lies between 512 and 729. Just you take minimum value 512. Cube root of 512 is 8. ఓకేనా? ఇది ఘనము మరియు ఘనమూలాలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఓకే, సో తరువాత పైథాగరస్ త్రికములు, పైథాగోరియన్ ట్రిప్లెట్స్. మాకు తెలుసులేదు సార్, ఇవన్నీ మేము ఆల్రెడీ చెక్ చేసేసుకున్నాము అని మీరు సింపుల్గా అంటారు. ఓకేనా? సో దానినే నేను ఇలా రాస్తున్నా. m square minus 1, 2m, m square plus 1 రూపంలో ఉండే సంఖ్యలను పైథాగరస్ త్రికములు అంటారు. పైథాగోరియన్ ట్రిప్లెట్స్. m greater than or equal to 2. ఓకేనా? అంటే చూడు, 2 square minus 1, 2 into 2, 2 square plus 1 అంటే 3, 4, 5.
ఓకే. సెకండ్, ఇందులో గుర్తుపెట్టుకో, జాగ్రత్తగా గుర్తుపెట్టుకో. బిగ్గర్ స్క్వేర్ ఈక్వల్ టు స్మాలర్ 1 స్క్వేర్ ప్లస్ స్మాలర్ 2 స్క్వేర్. అంటే ఆల్రెడీ రేఖాగణితంలో లంబకోణ త్రిభుజం దగ్గర వస్తుంది మీకు. కర్ణము యొక్క వర్గము ఈక్వల్ టు భుజాల వర్గాల మొత్తము అంట. అదే ఇక్కడ నీకు అర్థమైనా చెప్తున్నాను చూడండి. 5 స్క్వేర్ ఈక్వల్ టు 3 స్క్వేర్ ప్లస్ 4 స్క్వేర్. 25 ఈక్వల్ టు 9 ప్లస్ 16 దట్ ఈక్వల్ టు 25. అయితే మీకు పరీక్షల్లో ఏమైనా అడగాలి అని అనుకుంటే వాళ్ళు 24ను కలిగిన త్రికములు ఏవి అని అంటారు. నువ్వు బట్టి పడితే నో ప్రాబ్లం, లేదంటే ఇదిగో సరి సంఖ్య ఏదైతే ఉందో అది 2m. సో m ఈక్వల్ టు 24/2 దట్ ఈక్వల్ టు 12. వెంటనే రాసి m స్క్వేర్ మైనస్ 1 2m కామా m స్క్వేర్ ప్లస్ 1. ఓకేనా? ఇక్కడ గుర్తుపెట్టుకో. ఓకేనా? సో నెంబర్స్ ఏం అవ్వచ్చు అని అంటే ఐదర్ ఇలా అయినా అవ్వచ్చు. ఓకేనా? 12 స్క్వేర్ మైనస్ 1 అంటే 143, 12 145 అవ్వచ్చు. లేదంటే ఇంకో రకంగా ఆలోచించవచ్చు. ఇది నీకు ఆప్షన్స్లో లేదనుకుంటే ఓకేనా, వేరేది ఏదైనా m స్క్వేర్ మైనస్ 1 ఈక్వల్ టు 24 అవ్వచ్చు. అప్పుడు m స్క్వేర్ ఈక్వల్ టు 24 ప్లస్ 1 ఈక్వల్ టు 25. m ఈక్వల్ టు 5 కూడా అవుతుంది కదా. m ఈక్వల్ టు 5 అవుతుంది. అప్పుడు 5 ఉన్న ట్రిప్లెట్స్ గుర్తుండే ఉంటాయి. 5, 12, 13 ఇలా కూడా చెప్పవచ్చు. ఓకేనా? అర్థమవుతుందా? ఓకే, ఇలా ఇస్తారు. అంటే వాళ్ళు ఏ వేలో ఇచ్చారో నీకు తెలియదు, జస్ట్ గెస్ ఇట్ అన్నమాట. 24ని కలిగిన త్రికములు అంటే ఇది కూడా అవుతుంది. 7, 24, 25. ఓకే, ఒక సంఖ్య విలువ 24 అని అన్నారు అంటే సరే ఇక్కడ రాంగ్ చేస్తున్నా. 24 మరి ఇది 24. నెక్స్ట్ m ఎంత 5 కదా, 10, 26 ఇది. ఓకే, ఇది ఇస్తున్నాను. ఓకే, ఇవన్నమాట 24, 10,